హాయ్ హలో ఆల్. ఈరోజైతే నేనైతే 5కే లేచాననమాట. టైం ఏమో 5:58 అయింది. అప్పటికి నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. సరే కదా అని చెప్పి టెంపుల్కి వెళ్ళొచ్చి ఈరోజు నైవేద్యం చేద్దామని డిసైడ్ అయ్యానమాట. ఎందుకంటే టెంపుల్కి ముందు వెళ్ళొచ్చేస్తే తర్వాత ఫ్రీగా ఎటు బాక్స్ ఉంది కదా చేసుకోవచ్చు అని చెప్పి. ఆ అమ్మవారు అయితే మా ఇంట్లో అమ్మవారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు టెంపుల్కి వచ్చాను. వస్తే గాయత్రీదేవి అలంకరణ చేశారనమాట. అమ్మవారిని రోజు దర్శనం చేసుకుంటాను. వెళ్ళి వచ్చేసానమాట. దేవుడి దర్శనం చేసేసుకొని దీపాలు వచ్చేసానమాట. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈరోజు అయితే మనము షడ్రుచులతో చేసిన పులిహోర అనేది మనం నైవేద్యంగా పెట్టాలన్నమాట. షడ్రుచులు అంటే 6 రుచులు. 6 రుచులు అంటే మనకి తీపి, పులుపు, వగరు అండ్ కారం అన్నీ కలిపి 6 రుచులతో పాటు మనము ఉప్పు కూడా వేసి మనం ఆ 6 రుచులతో మనం చేయాలి కాబట్టి ముందుగా ఒక ప్యాన్లోనేమో నేనేం చేశానంటే ఎండుమిర్చి, దీన్నే టెంపుల్ పులిహోర అని కూడా అంటారు కదా, మనకి టెంపుల్స్లో పెడుతూ ఉంటారు పులిహోర, అదనమాట ఇది. ఆవపిండి అనమాట. ఆవపిండి, మెంతి పిండి నెక్స్ట్ వేయాలన్నమాట. అందుకని చెప్పి ఆవాలు, మిరియాలు, మెంతులు, నెక్స్ట్ ఏంటంటారు కొంచెం ఎండుమిర్చి కలిపి నార్మల్గా ఫ్రై చేశాను, ఆయిల్ వేయకుండా. ఫ్రై చేసిన తర్వాత వాటిని కొంచెం మిక్సీ చేసేసుకున్నాను. చల్లగా అయిన తర్వాత ఒకవైపు రైస్ పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడేమో బెల్లం ఉంది కదా, బెల్లం చిన్నది అందులో అంటే చింతపండు పులుపులో వేస్తే కరిగిపోతుంది, వేడిగా ఉందని చెప్పి చింతపండు పులుపులో వేసాను అనమాట. స్టార్టింగ్ వేసేసి అది మళ్ళీ వెంటనే వేసేసాను. ఈ బెల్లం కూడా కొంచెం ముక్కలా ఏం లేదనమాట, కట్ చేస్తే నార్మల్గా వచ్చేసింది. అయితే చూడండి నేను రైస్ ఎలాగా మ్యాష్ చేసుకున్నానో ఇప్పుడు మనము ఆ చింతపండు అదిగోండి చూడండి అలా వేసేసాను అనమాట. ఎక్కడైతే బెల్లం వేసానో ఆ పాట అలా తీసి వేసేసాను. తర్వాత మనం తాలింపు పెట్టుకుంటాం కదా, అవి కూడా అందులో వేసేసాను. లాస్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న ఉంటుంది కదా పౌడర్ అనేది, ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా అందులో వేసి మిక్స్ చేసేసాను అనమాట. ఫైనల్గా పులిహోర అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత నైవేద్యం కోసం బౌల్లోనేంటి కొంచెం పులిహోర తీసి పెట్టేసి కొంచెం మళ్ళీ ఇంకోసారి హారతి ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.